పార్టీపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా రేపు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్లో కాస్త స్తబ్దత ఏర్పడింది. సుమారు 14 నెలలుగా ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితమయ్యారు. దాదాపు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు వస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది బీఆర్ఎస్. ఇక స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందులో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో అలర్ట్ అయ్యారు కేసీఆర్. ఇటీవల కేసీఆర్ ఫామ్ హౌస్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గంభీరంగా గమనిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదు, గట్టిగా కొడతానంటూ రేవంత్ సర్కార్కు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఏప్రిల్ 27న ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. ఈ క్రమంలో జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. భవిష్యత్ కార్యాచరణను ఇందులో ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు తెలంగాణ భవన్లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్, చెప్పండి పూర్తి వివరాలు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారు. రేపు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 14 నెలల తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో పార్టీ మీద ఫోకస్ చేశారు. ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత 14 నెలలు ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యి అక్కడి నుంచి ఏదైతే నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, తాజాగా కవిత కావచ్చు, అన్నీ కూడా పార్టీకి అన్ని తామే వ్యవహరిస్తున్నారు కేసీఆర్ డైరెక్షన్లో. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. కొన్ని రోజుల క్రితం కేసీఆర్ కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చాలా గంభీరంగా గమనిస్తున్నాను, త్వరలో ప్రజల్లోకి రాబోతున్నాం, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ కూడా కేసీఆర్ అప్పట్లో చేసిన కామెంట్స్ కొంత సంచలనంగా మారినాయి. ఈ నేపథ్యంలోనే రేపు ఆయన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇన్ఛార్జ్ ఎవరైతే 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ కావచ్చు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కావచ్చు, మండల స్థాయి కమిటీల వరకు కూడా దాదాపుగా ఒక 300 నుంచి 400 మంది ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు తెలంగాణ భవన్లో జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది. అంటే మధ్యాహ్నం 1 గంటకే కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారని సమాచారం. పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇక్కడే మధ్యాహ్న భోజనం కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా తెలంగాణ భవన్ సిబ్బంది చేస్తున్నారు. గత జూలై 23వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలతో అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే క్రమంలో అప్పట్లో తెలంగాణ భవన్లో ఒక సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసి పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అప్పట్లో అసెంబ్లీలో అవలంబించాల్సిన వ్యూహం మీద. ఆ తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ తెలంగాణ భవన్ వైపు చూడలేదు. సుమారు అంటే ఈ నెల అంటే 7 నెలలు కావస్తుంది తెలంగాణ భవన్కి వచ్చి కూడా. ఆయన అన్నీ కూడా కేటీఆర్, హరీష్ రావులే పదే పార్టీ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే ఆయన దాదాపు 15 నెలలుగా ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రజల పక్షాన ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భాలు లేదు. ఏదైతే పార్టీ నాయకులు వెళ్ళి ఫామ్ హౌస్లో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడటం తప్ప ప్రజల సమస్యల మీద కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా ఆయన సంతకంతో రిలీజ్ చేసిన దాఖలా లేవు. ఇదే అంశం కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే అటు అసెంబ్లీకి రాకపోవడం, అదేవిధంగా ప్రజా సమస్యలు అనేకం ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రెస్ మీట్ పెట్టి కనీసం మాట్లాడిన పరిస్థితులు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మీద కొంత వ్యతిరేకత వస్తుంది. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ సైలెంట్గా ఉండడం సరైనది కాదన్న సూచనల నేపథ్యంలో ఇక కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగానే రేపు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. అదేవిధంగా
గ్యారంటీల పేరుతో కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హామీల అమలు దిశగా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం, అంటే అమలు చేసే వరకు పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా రేపు క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్తో పాటు కొంతమంది ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు, మధుసూదనాచారి లాంటి సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళ తర్వాత కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. అటు కేసీఆర్ ప్రత్యక్షంగా ఏం మాట్లాడబోతున్నారు అంటే దాదాపు 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి ఎన్నడూ కూడా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడలేదు. కాబట్టి రేపు కేసీఆర్ ఏం ప్రసంగించబోతున్నారు అన్న దాని మీద కూడా కొంత రాజకీయంగా అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.